తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుండగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం ఒక్కరోజే 74,902 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 4,05,00,000 రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయంలో అసౌకర్యం కలగకుండా టీటీడీ నిరంతరం అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీ చేస్తోంది. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు అందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.